సో హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మా డాడీ అయితే ఈరోజు ఎద్దుల దగ్గరికి వచ్చినాము. సో నూనె వేద్దామని చెప్పి అయితే వచ్చినాము, ఎద్దుగానగా నూనె. కాకపోతే ఈరోజు కొంచెం చీకటి అయింది కదా, సో మా డాడీకి పని ఉండడం వల్ల కొంచెం లేట్ అయితే అయ్యింది. సో చీకటి అయింది, అందుకని చెప్పి జస్ట్ ఇప్పుడైతే కడిగి రేపు పొద్దునైతే వచ్చి వేస్తున్నాము. సో కాబట్టి ఇప్పుడైతే ఎద్దులకైతే గడ్డేసినాము. సో చూడండి, మా డాడీ అయితే దాన్ని కడుగుతున్నాడు. సో ఎద్దుగానుగా నూనె పెడుతున్నామని చెప్పినా కదా, చాలా వీడియోలలో చెప్పినా, కాకపోతే ప్రతి ఒక్కరు చూసి ఉండరు కదా, అందుకని చెప్పి నేను మళ్ళీ అయితే చెప్తున్నాను. ఫ్రెండ్స్, నేనైతే మీకు నెంబర్ కూడా ఇస్తాను ఈరోజు. సో ఇప్పటి నుంచి అయితే వర్క్ ప్రతిరోజు ఇంకా స్టార్ట్ చేస్తూనే ఉంటాము. సో మీకు నెంబర్ ఇస్తాను కదా, ఖచ్చితంగా ఇస్తాను. సో కింద అయితే పెడతాను చూడండి నెంబర్. సో ఈరోజు అయితే ఎద్దుల దగ్గరికి నేను చాలా రోజులు అయింది, అంటే ఆ రోజు వచ్చినాను, మళ్ళీ ఈ రోజు వస్తున్నాను, తర్వాత ఎప్పుడు రాలేను. సో రేపు అయితే ఆయిల్ ఖచ్చితంగా వేస్తున్నాము. ఫ్రెండ్స్, ఆయిల్ కూడా ఉంది, కావాలనుకున్న వాళ్ళు చెప్పచ్చు, మేము ఇచ్చేస్తాం, మీకు కూడా ఇస్తాము. సో మీరు తీసుకోవచ్చు ఆయిల్ కూడా. మేమైతే పల్లి నూనె, ఇంకా నువ్వుల నూనె, కొబ్బరి నూనె, కుసుమల నూనె అయితే పెడుతున్నాము. సో మీకు ఏ నూనె కావాలనుకున్నా మీరు తీసుకోవచ్చు. సో న్యాచురల్ ఆయిల్ ఫ్రెండ్స్. సో మేమైతే చాలా న్యాచురల్గా చేస్తున్నాము, అది కూడా ఎద్దుగానులతో. సో ఒక విలేజ్, ఒక ట్రెడిషనల్గానే అయితే పెట్టినాము. సో నాకు తెలిసి మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే మనం ఇంత మంచి ఆరోగ్యానికి సంబంధించింది చేస్తున్నాం కాబట్టి. ఈ మధ్యలో చాలా మంది వరకు ఆరోగ్యం అనేది కోరుకుంటున్నారు ఎక్కువ, కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యానికి సంబంధించిన ఆయిల్ తీసుకుంటారని అనుకుంటున్నాను. సో ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇదంతా లొకేషన్ బాగుంది కదా, అసలు గుడికి దగ్గరగా 2 గుడిల మధ్యలో అయితే ఉంది ఈ ప్లేస్ అనేది. ఈ గుడికి ఇక్కడ సైడ్ ఉన్న గుడికి అయితే చాలా దగ్గర ఉంది. సో ఇట్లా ఒక ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని ఎంతసేపు అన్నా ఉండొచ్చు అన్నట్టు అయితే ఉంది, ప్రశాంతంగా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఈ రాళ్ళు అయితే ఒక డిజైన్ లాగా పెట్టిండ్రు, చూస్తున్నారు కదా. సో చాలా బాగుంది, ఎక్కువ ప్లేస్ కూడా ఉంది, చుట్టుపక్కల కూడా పెద్దగా ఇల్లు ఏం లేవు, ఏదో 1, 2, 3 అట్లున్నాయి. పైన చూస్తున్నారు కదా, ఇది వేసేసినాము. ఆ రోజు వీడియోని అయితే చేసినా కదా, సో ఇంకా ఆ రోజే వచ్చినా నేను, మళ్ళీ ఈ రోజు వస్తున్నాను. సో ఫ్రెండ్స్, మా డాడీ అయితే ఎద్దుని అయితే ముట్టుకుంటున్నాడు చాలా ప్రేమగా. సో ఈ ఎద్దు అయితే మరీ అంత ఏమనదు, చాలా క్లోజ్ గానే ఉంటది, బాగానే ఫ్రెండ్లీగా. కానీ ఆ ఎద్దు అయితే కొంచెం భయంకరంగా చేస్తుంది, పొడుస్తున్నట్టు. సో కొంచెం చేస్తుంది భయంకరంగా, దాన్ని కొమ్ములు షార్ప్ ఉన్నాయి కొంచెం. సో ఇదైతే కొంచెం ఫ్రెండ్లీగా ఉంటుంది. మేము వర్షం వస్తుందని చెప్పి కొంచెం లోపలికి అయితే కట్టేసినాము, వర్షం వస్తుందేమో అనుకొని. క్లైమేట్ చూడండి ఎట్లుందో, అసలు చాలా మబ్బుగా అయితే అయ్యింది, చాలా గాలి కూడా వస్తుంది, అందుకని చెప్పి లోపలికి కట్టేసినాము. సో మా డాడీ దాని పేడ పట్టుకున్నాడు, కేక్ అంటది అది. సో ఏం చేస్తాడో మరి దాంతో. ఏం చేస్తున్నావు నాన్న, తింటావా? సో దాన్ని తింటాడంట ఫ్రెండ్స్ మా డాడీ. సో నేను ఉట్టిగానే జోక్ అన్నాలే, నిజంగా ఏం అనలేను. సో అది కొంచెం అక్కడ వేస్తున్నాడు, పర్మనెంట్ ఎక్కడ సైడ్ వేస్తే బాగుంటది అన్నట్టు ఆలోచిస్తున్నారు వాళ్ళు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే క్లైమేట్ ఇట్లుంది. సో వర్షం అయితే వస్తుందని అయితే అనుకుంటున్నాము. గడ్డి వేసినాం కానీ కొట్టుకుపోతుంది కొంచెం గాలికి. సో దానికి ఏదైనా ఆలోచించాలి ఏం చేయాలని. సో ఇవి 2 అయితే కొంచెం దగ్గరకు వచ్చినాయి, ఎందుకంటే అంతకుముందు కొంచెం అక్కడొకటి ఇక్కడొకటి అయితే ఉండే. సో ఇప్పుడు కొంచెం అన్నదమ్ములు దగ్గరకు వచ్చినందుకు కొంచెం ప్రేమానురాగాలు అయితే చూపించుకుంటున్నాయి. సో ఆ పోలికి ఈ పోలికి ఉండే, ఇప్పుడు కొంచెం దగ్గరకు వచ్చినాయి. సో ఏం పొడుచుకోకుండా ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడే నేను మా డాడీ ఇంటికి కూడా వచ్చేసినాము. అండ్ టైం అయితే 6:37 అయితే అవుతుంది. సో మేము రావడానికి ఎంత టైం అయింది, మళ్ళీ ఆయిల్ వేయాలంటే చాలా టైం అవుతుంది అని చెప్పి ఇంటికి తొందరగా వచ్చేసి ఇంకా రేపు పొద్దున ఏదేమైతే అనుకున్నాము. ప్లీజ్ ఫ్రెండ్స్, ఆయిల్ తీసుకుంటారని అనుకుంటున్నాను, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. సో ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేనైతే కలుసుకుందాం, అప్పటికైతే బాయ్ ఫ్రెండ్స్.